స్థానిక ఎలక్షన్స్ ముందున్నాయి. మేము ఏదన్నా హెచ్చరికలో లేకపోతే ఏదన్నా ప్రభుత్వాన్ని భయపెట్టే విధంగా ఇలాంటి నిరసనలు ధర్నాలు చేస్తే బెస్ట్గా ఉంటుంది, ప్రభుత్వానికి కొంత ఏమైనా తెలిసి వస్తుంది అనుకుని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టిరా, లేదంటే నిజంగా మీలో ఉన్నటువంటి బాధ సమస్యలు చెప్పుకోవడానికి? లేదండి, అది స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఈ ప్రోగ్రాం చేస్తే వాళ్ళకి ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నా కాదు. ఈ సమస్య ఈ రోజుది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం కాకముందే ఈ సమస్య తీవ్రతరం అయింది. ఏ రోజైతే అశోక్ నగర్లో నిరుద్యోగులు లాఠీలతో ఉరికించి కొట్టించారో గ్రూప్ 1 ఇష్యూలే, ఆ రోజు నుంచే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తా ఉన్నారు, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు కదా. అదే దానికి నేను చెప్తా ఉన్నా, దేశంలో ఏ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో ఇంత వ్యతిరేకత రాలేదు అయ్యా ముఖ్యమంత్రి గారు. నీ ప్రభుత్వం మీద వచ్చినంత వ్యతిరేకత ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మీద కూడా రాలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మేము స్థానిక సమస్యల బేస్ మీద కాదు, మా నిరుద్యోగ సమస్య గతం నుంచి ఉంది. గత ప్రభుత్వం ఆ సమస్యలో విఫలమైంది పరిష్కరించడం అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే ఈరోజు మీరు అదే వాళ్ళని మించి కూడా మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా, మమ్మల్ని ఇబ్బందికి గురి చేసే విధంగా నోటిఫికేషన్లు అని చెప్పేసి 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి 2,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 3 సార్లు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి అసెంబ్లీలు అని చెప్పి ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క స్టేట్మెంట్, నెలలో ఉద్యోగాల ప్రకటన, నెలలో నోటిఫికేషన్ అట్లా చెప్పేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేయడం. అంటే ఆ మాటలతోటి నమ్మి మేము ప్రభావితం అయ్యి వీళ్ళని గెలిపిస్తే ఈరోజు నోటిఫికేషన్ లేవు, ఉద్యోగాలు జాబ్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. 60,000 ఉద్యోగాలు కాదు కదా, వాళ్ళు 15,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, గత ప్రభుత్వం పెట్టిన పరీక్షలనే వీళ్ళు కంక్లూడ్ చేసి సగం నియామక పత్రాలు ఇచ్చారు తప్ప మిగతాది ఏం లేదు. మేము ఈరోజు సమస్యని స్థానిక ఎన్నికల బేస్లో కాదు, మా సమస్యను ఉధృతాన్ని, మా సమస్య పరిష్కారాన్ని, మా సమస్య ఇష్యూని పెద్దగా చెప్పడానికి వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి, అశోక్ నగర్ నుంచి కానీ, దిల్సుఖ్ నగర్ నుంచి కానీ, ఉస్మానియా నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వీరికి వచ్చి ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. నిజంగా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయకపోవడము, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్రమ అరెస్టులు కావచ్చు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడైతే అశోక్ నగర్లో మీ మీద లాఠీ చార్జీలు జరిగాయో అక్కడి నుంచే మీ సమస్య ఉధృతమైంది అంటున్నాం. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని వాస్తవాన్ని అనుకోవట్లేదు. అది ఇప్పుడే వచ్చి తెలిసిన విషయం కాదు, గతంలో తెలిసిపోయింది మాకు. ఏ రోజు నిన్ను గెలిపించిన నిరుద్యోగుల చేత నువ్వు లాఠీలు కొట్టించి ఉరికిచ్చినావో ఆ రోజే మీరు నిరుద్యోగుల అనుకూల విధానం తీసుకోవట్లేదని అర్థమైంది. ఏ రోజు GO 29 గత ప్రభుత్వంలో లేనిది మీరు కొత్తగా తీసుకొచ్చి బలహీన వర్గాలకి గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఎవరైతే కట్ చేపించారో ఆ రోజే మీ ప్రభుత్వం మీద మా నిరుద్యోగులకి ఒక అపనమ్మకం అనేది కలిగింది. ఏ రోజు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ సుప్రీంకోర్టులో హియరింగ్ అక్కడ చీఫ్ జస్టిస్ దగ్గర జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయించినావో, ఏ వాతావరణంలో గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ కండక్ట్ చేయించి ఇబ్బందికి గురి చేసినావు ఆ రోజే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన లేదని చెప్పేసి మాకు అర్థమైంది. ఏ రోజు మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం, ఏ రోజు మేము ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నామో ఆ రోజు మీ మీద నమ్మకం పోయింది. దయచేసి నమ్మకం రావాలన్నా, మీరు చిత్తశుద్ధి చూపించుకోవాలన్నా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చూపించుకోవాలనుకుంటే మీరు గ్రూప్ 1లో జరిగిన అవకతవకల మీద పరిష్కరించే విధంగా నిర్ణయం తీసుకోండి. గ్రూప్ 2, గ్రూప్ 3 అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వండి. మళ్ళీ నోటిఫికేషన్ సంఖ్యలు పెంచి, పోస్టుల సంఖ్యలు పెంచి నిర్వహించండి. ఈ నిరుద్యోగులు అశోక్ నగర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు, ఇలా డిమాండ్ ఏంది, ఇలా ఆలోచన ఏందని చెప్పేసి మీరు రివ్యూ చేయండి, వాళ్ళని పిలిచి మాట్లాడండి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, నోటిఫికేషన్ ఇవ్వండి, ఉద్యోగాల భర్తీ సామరస్యకంగా పారదర్శకంగా నిర్వహించండి. అప్పుడు నమ్ముతాం. 10 ఎమ్మెల్యే స్థానాలు కూడా లేని, ప్రతిపక్ష హోదా కూడా లేని మిమ్మల్ని 64 స్థానాల్లో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ నిరుద్యోగుల మీద మీరు ఇదే విధానంతో ముందుకు పోతే 64 స్థానాల నుంచి 4 స్థానాలకు పరిమితం చేసే సత్తా, అంత ప్రభావితం చేసే బలం ఈ నిరుద్యోగులకు ఉన్న విషయం మాత్రం ముఖ్యమంత్రి గారు మర్చిపోవద్దని చెప్తే, ఇదంతా పక్కన పెడితే ఈ నిరసనలు కావచ్చు, ఈ ధర్నాలు కావచ్చు, ఇదంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులే చేస్తున్నారు తప్ప నిజంగా చదువుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ల గురించి ఎదురు చూసి ఉద్యోగాలు సంపాదించాలనుకున్న వాళ్ళంతా అశోక్ నగర్లో అంటే స్టడీ హాల్స్లో కావచ్చు, లేదంటే వాళ్ళ హాస్టల్స్లో, లైబ్రరీస్లో ఉంటున్నారు తప్ప ఇట్లా నిరసనలు ధర్నాలు చేస్తున్నారు. అందరు పేద ఆర్టిస్టులు, వాళ్ళ వెనకాల ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అంటున్నారు. దీనికి ఏం చెప్తావు? చెప్తా. ఈరోజు ఇక్కడికి వచ్చింది 10 మంది 15 మంది నిరుద్యోగ ప్రతినిధులు కాదు, 1500 మంది నిరుద్యోగ సిన్సియర్ ఆస్పిరెంట్స్. వాళ్ళు ఏం మాట్లాడుతుర్రో, ఎందుకు మాట్లాడుతుర్రో అర్థం కావట్లేదు. ఆయన ఒకటి సాయంత్రం వస్తాడు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడతారా, పార్టీ ప్రతినిధిగా మాట్లాడతారా, ఇంకో విధంగా
మాట్లాడితే తెలియదు కానీ ఇక్కడ ఎవ్వరు పెయిడ్ ఆర్టిస్టులు కాదు, ఇక్కడ ఎవ్వరు పార్టీలతో ప్రభావితం అయిన వాళ్ళు కారు. ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళ సీరియస్ సమస్య మీద, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద, వాళ్ళ ఉద్యోగ హక్కుని ప్రభుత్వం ఎట్లా కాల రాసిందో ప్రశ్నించడానికి వచ్చారు తప్ప పెయిడ్ ఆర్టిస్టులుగా, పార్టీల ప్రతినిధులుగా, పార్టీ సపోర్టులతోటి వచ్చింది కాదు. మిస్టర్ ముఖ్యమంత్రి, మీ ప్రతినిధులకి, మీ మంత్రులకి, మీ పార్టీ కార్యకర్తలు స్పష్టంగా చెప్పండి. నిరుద్యోగుల మీద లూజ్ టాక్ మాట్లాడితే, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడితే, వాళ్ళని ఇబ్బంది పడే విధంగా మాట్లాడితే, ఈ అరెస్టులతోటి, కేసులతోటి ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. అలాంటి విధానాలు దయచేసి గత ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పినాం. మీరు దయచేసి ఈ విషయంలో రివ్యూ చేయాలి. ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చారు, సిన్సియర్ స్టూడెంటే వచ్చారు, రాజకీయ ప్రతినిధులంతా రాలేదు. నిరుద్యోగ చేసి ప్రతినిధులు కూడా 10 మందే ఇక్కడ ఉన్నారు. అంటే ప్రతినిధులు, నాయకులు 10 మందే, కానీ వాళ్ళ పార్టీల తరపున కాదు, నిరుద్యోగుల తరపున మాట్లాడుతారు. మరి ఈ 1500 మంది ఎవరు? ఈ 1500 స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులా? వీళ్ళు కూడా నిరుద్యోగులు కాదా? వీళ్ళు సిన్సియర్ ఆస్పిరెంట్ కాదా? ఏం మాట్లాడుతున్నారు? అట్లా మాట్లాడే ప్రభుత్వం ఇబ్బంది పడేది. అంటే ఈ రోజు మీ అధికారం ఉండం, చెలాయిస్తాం, అరెస్టులు, కేసులు అంటారు. కానీ ఎన్ని రోజులు నడుస్తుంది? మీ నియంత పాలనకి, మీ స్వార్థపూరిత పాలనకి, మీ అవకాశవాద పాలనకి మేము కూడా బుద్ధి చెప్తాం కదా. మాకు ఓటు హక్కు ఉంది కదా, మాకు ప్రభావితం చేయగలుగుతాం కదా. దయచేసి మీ పదవులు భర్తీ అయినాయని చెప్పేసి ఇష్టానుసారం కామెంట్ చేయకండి. మీ పదవులు భర్తీ అవ్వడానికి, మీ ప్రభుత్వం ఏర్పడడానికి ఎవరైతే కారణమవుతారో ఈ నిరుద్యోగులకు అనుకూల నిర్ణయాలు తీసుకోండి. లేని పక్షంలో మీరు మూల్యం చెల్లించుకుంటారు. ఈ రోజు మీరు ఎగిరెగిరి పడుతున్నారు. మిమ్మల్ని ఈ రోజు ఎగిరెగిరి పడడానికి సపోర్ట్ చేసి నిరుద్యోగులని మర్చిపోయి ఎవరిస్తున్నారు. దయచేసి దాని మీద రివ్యూ చేయండి. నిరుద్యోగులు అనుకూల నిర్ణయాలు తీసుకోండి. ఇది డిమాండ్గా తీసుకోండి, లేకుంటే విన్నపంగా తీసుకోండి. మీరు ఇలానే కొనసాగిస్తే మూల్యం చెల్లించుకుంటారు. అదైతే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా, ఆయన ముందు స్క్రిప్ట్ ఏం లేదు, ఆయన వెనకాల ఏ ప్రతిపక్ష పార్టీలు లేవనేసి మాత్రం చాలా కరాఖండిగా తన గొంతులో ఉన్నటువంటి, తన కడుపులో ఉన్న బాధను మాత్రము ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ యువతనైతే చెప్పుకుంటున్నారు. సో అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి నిరుద్యోగులకు సంబంధించిన, కానీ ఇలాంటి లూజ్ టంగ్లు చేస్తే నిరుద్యోగ యువత ఎవరు అసలు ఉపేక్షించేది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ హామీలు చెప్పింది, భరోసాలు ఇచ్చింది, ఎన్నో చెప్పింది, ఎన్నో మాటలు. మేమున్నటువంటి లైబ్రరీల దగ్గరికి, మేమున్నటువంటి స్టడీ హాల్స్ దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాటలు, హామీలు, భరోసాలు మర్చిపోయి ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం పెయిడ్ ఆర్టిస్టులు కాదు, 1500 మందికి పైగా నిరుద్యోగ యువత వాళ్ళ కడుపు మండి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి నిరుద్యోగుల తరపున సానుకూలంగా, అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది తప్ప, లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సిందే అనేసి కూడా ఖరాఖండిగా ఉద్యోగుల నుంచి నిరుద్యోగ గర్జనగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి తీరును బట్టే తెలుస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.